పిలాతుది ఈ లోక సంబంధమైన రాజ్యం, యేసుక్రీస్తు ప్రభువుది పర సంబంధమైన రాజ్యం. వీళ్ళిద్దరూ కలుసుకునే ఆ చోటు నాకు ఎలా కనిపించిందంటే అధికారాన్ని కలుసుకుంటున్న సమయం అది. ఒక అధిపతి ఇంకో అధిపతిని కలుసుకుంటున్న సమయం ఇది. ఒక సృష్టికర్తను కలుసుకుంటున్న సమయం ఇది. ఒక రకంగా చెప్పాలంటే సృష్టి ఏం చేస్తుందంటే సృష్టికర్తనే ప్రశ్నించే పరిస్థితికి ఆ సిచ్యువేషన్ అంతా మారిపోయింది. సృష్టి ఎవరు? పిలాతు సృష్టి. సృష్టికర్త ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఈ సృష్టి ఏం చేస్తుందట? సృష్టికర్తనే ప్రశ్నిస్తుందట. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక రామన్ రాజ్యం, ఒక పెద్ద రాజ్యం అనుకోండి. అందులో ఒక రాజు, మంత్రులు, ఉపమంత్రులు, ఒక ప్రాంతానికి సంబంధించిన అధిపతి. ఒక రకంగా చెప్పాలంటే మన ఊరి తహసీల్దార్ గారు ఎలా ఉంటారో అలాంటి ఒక అధిపతి, యెరూషలేముకు సంబంధించిన అధిపతి. యెరూషలేముకు సంబంధించిన అధిపతి ఎవరిని ప్రశ్నిస్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువునే ప్రశ్నిస్తున్నాడు. అంటే ఇది ఒక రకంగా ఎలా కనిపించిందంటే ఒక చిన్న అధికారి ఒక రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మహమోన్నతుని ప్రశ్నించే స్థాయి ఇలా కనబడుతుంది. మనం ఉన్నామండి, నేరుగా చంద్రబాబు నాయుడు గారితో కానీ లేకపోతే మన దేశానికి సంబంధించిన ప్రధానమంత్రితో కానీ నేరుగా వెళ్ళి ప్రశ్నించగలమా? మనకున్న అధికారం తక్కువ, ఆయనకున్న అధికారం చాలా ఎక్కువ. కానీ ఇద్దరు దేనిలో ఉన్నారు? అధికారంలోనే ఉన్నారు. ఒక అధికారి ఇంకో అధికారాన్ని కలుసుకున్న చోటు, ఒక అధిపతి ఇంకో అధిపతిని కలుసుకున్న చోటు, ఒక రాజు ఒక చిన్న సృష్టిని కలుసుకున్న చోటు అది. ఆ సృష్టిని కలుసుకున్నప్పుడు అతను అడిగిన ప్రశ్న ఏంటంటే యూదుల రాజు నీవేనా అంటే నువ్వన్నట్టే అన్నాడు. వీళ్ళందరూ చాలా నేరారోపణలు చేస్తున్నారు. ఈ సమాజానికి సంబంధించిన అధికారులు, ఈ సమాజానికి సంబంధించిన పెద్దలు, వీళ్ళందరూ కూడా నీ మీద చాలా నేరాలు మోపుతున్నారు. దీనికి నీ సమాధానం ఏంటంటే ఆయన ఏం చేశాడట? మౌనంగా ఉన్నాడు. వాళ్ళు చేసే ఆరోపణలకి, వాళ్ళు చేసే ఫిర్యాదులకి, వాళ్ళు పెట్టే ఆ తప్పుడు కేసులకి ఆయన ఏం చేశాడంటే మౌనంగా ఉండిపోయాడట. ఆ మౌనంగా ఉండిపోవడం ఎవరికి మింగుడు పట్టలేదంటే పిలాతుకు మింగుడు పట్టలేదు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు కూడా అపవాది, ఇక్కడ పిలాతుని ఒక రకంగా చెప్పాలంటే అపవాది మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు, శోధిస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో మనం మౌనంగా ఉండాలి. ఎందుకంటే అపవాది దేని వెంట వెళ్తున్నాడంటే ఒకటి మన అధికారం వెంట వెళ్తున్నాడు, 2 మన లక్ష్యం వైపు వెళ్తున్నాడు, 3 మన పరాక్రమం వైపు వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం. అతడు దేని మీద దాడి చేస్తున్నాడంటే అధికారం మీద దాడి చేస్తున్నాడు, లక్ష్యం మీద దాడి చేస్తున్నాడు. ఇంకోటి 3వది ఏంటంటే అతడుకున్న పరాక్రమం మీద దాడి చేస్తున్నాడు. 3 విషయాల మీద: పవర్ మీద, పర్పస్ మీద, ప్రొవెస్ మీద. అంటే అతడికున్న అధికారం మీద దాడి చేస్తున్నాడు, అతడికున్న లక్ష్యం మీద దాడి చేస్తున్నాడు, అతడికున్న పరాక్రమం మీద దాడి చేస్తున్నాడు. అతడికున్న అధికారాన్ని ఎలా దాడి చేస్తున్నాడు? ఇతడు సామాన్యమైన అధిపతి. సృష్టి ఏదో తనకే అధికారం అంతా ఉన్నట్టు, యేసుక్రీస్తు ప్రభువుకి అధికారం లేనట్టు, యేసుక్రీస్తు ప్రభు తన అండర్లో ఉన్నట్టు, తనకంటే యేసుక్రీస్తు ప్రభువే తక్కువైనట్టు సృష్టికర్తనే ప్రశ్నిస్తున్నాడు. అంటే అధికారం మీదకి వెళ్తున్నాడు. 2వది లక్ష్యం వైపు వెళ్తున్నాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు నోరు తెరిచేస్తే అతను నిజంగా నిరపరాధిగా బయటకు వచ్చేస్తాడు. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు నిరపరాధిగా బయటకు వచ్చేసి ఉంటే ఈరోజు మానవులందరికీ ఏం లేదు, రక్షణ లేదు. అంటే అపవాది మన లక్ష్యం వైపు కూడా ఉంటాడు. 3వది అతడి పరాక్రమం మీద దాడి చేస్తున్నాడు. ఎంతటి పరాక్రమం అంటే మనలా ఆ పనులు ఎవరు చేయలేకపోవడమే పరాక్రమం అంటే చాలా తప్పుడు అర్థంలో తీసుకుంటాడు. ఏంటంటే కేవలం యుద్ధాలు మాత్రమే పరాక్రమం, కేవలం కత్తి తిప్పడం మాత్రమే పరాక్రమం, కేవలం గొడవ పడడం మాత్రమే పరాక్రమం అని చాలామంది అనుకుంటారు. కానీ పరాక్రమం అంటే మన ఆలోచనలో పరాక్రమం కనిపించాలి, మనం చేసే పనుల్లో పరాక్రమం కనిపించాలి, మనం చేస్తున్న భక్తిలో పరాక్రమం కనిపించాలి. కేవలం యుద్ధంలో మాత్రమే కనిపించే పరాక్రమం గురించి యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ప్రస్తావించట్లేదు. కానీ అతడు ఏం ప్రస్తావిస్తున్నాడంటే ఆత్మీయమైన పరాక్రమం కావాలి. ఈ 3 మీద ఎవరు దాడి చేస్తున్నారు? సాతానుడు దాడి చేస్తున్నాడు. ఏంటి యేసుక్రీస్తు ప్రభువుకు ఉన్న పరాక్రమం అంటే యేసుక్రీస్తు ప్రభువుకి సిలువ వేయబడ్డం అస్సలు ఇష్టం లేదు.
గెత్సెమనే తోటలో ఆయన ఏడుస్తూ ఉన్నాడు, నీ చిత్తమైతే ఈ పాత్ర నా నుంచి తొలగించు. ఎవరికి ఇష్టం ఉంటుందండి? తను ఏ శిష్యులను అయితే ఎన్నుకున్నాడో ఆ శిష్యుల ద్వారానే వెన్నుపోటు పొడవబడడం, ఎవరి ముందైతే ఆశ్చర్య కార్యాలను కనబరిచాడో, ఎవరి ముందైతే వింతలు చేశాడో, ఎవరి ముందైతే అద్భుతాలు చేశారో వాళ్ళు ఒక్కరు కూడా లేకుండా అందరూ వదిలిపెట్టి, నిర్దాక్షిణ్యంగా వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఎవరు తట్టుకుంటారు? మరి ముఖ్యంగా లోక పాపం అంతా ఒక్కసారిగా అతని మీద మోపబడి దేవుని చెంతకు చేరడానికి, దేవునితో అతనుకున్న సంబంధం, ఆ సాన్నిహిత్యం కొంతకాలం పాటు ఎడబాటు అవ్వడం ఎవరు తట్టుకుంటారు? ఇవన్నీ తట్టుకోలేక యేసుక్రీస్తు ప్రభు గెత్సెమనే తోటలో ఏం చేశాడంటే ఏడుస్తూ ఉన్నాడు. కానీ పిలాతు దగ్గరికి వచ్చిన తర్వాత అతడు ఏం చేయట్లేదు, ఏడవడం లేదు. ఎందుకంటే ఇది నా తండ్రి చిత్తం కాదు అని ఏం తెచ్చుకున్నాడు? ఓర్పు తెచ్చుకున్నాడు. ఓర్పు పడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఓర్పు పట్టడానికి కూడా ఏం కావాలంటే పరాక్రమం కావాలి. ఓర్పు పట్టడం కూడా పరాక్రమమే. దేవునికి స్తోత్రం. ఓర్పు పట్టడం నిజమైన పరాక్రమం, సహించడం నిజమైన పరాక్రమం, సహనం కలిగి ఉండడం నిజమైన పరాక్రమం. ఇంకో రకంగా చెప్పాలంటే నేను నా దేవుని దగ్గర ఎంత బాధ అయినా పడతాను, కానీ నా దేవుడు కాకుండా ఈ లోకంలో మనుషుల ముందు నేను బాధపడను. ఎందుకంటే నా బాధల నుంచి తొలగించే శక్తి నా దేవునికి ఉంది. మనుష్యులు కొంతకాలం ఉంటారు, దేవుడు శాశ్వతంగా ఉంటాడు. నా సమస్యను తీర్చేవాడు, నా బాధను తీర్చేవాడు, నాకున్న వేదన తీర్చేవాడు. నా మనసులో ఉన్నది నేరుగా చెప్పుకునే ఒక స్థానం ఏదైనా ఉందంటే అది దేవుని మందిరమే. ప్రార్థనలోనే నా సమస్త మనస్సును చెప్పుకుంటాను తప్ప మనుష్యుల దగ్గర బాధపడే రకం కాదు నేను. దేవునికి స్తోత్రం. అది యేసుక్రీస్తు ప్రభు వారి స్థాయి. ఎప్పుడైతే దేవుని దగ్గర అంతా చెప్పేసుకున్నాడో మనుషుల దగ్గరకు వచ్చి ఆయన ఏం మాట్లాడట్లేదు. మనుషులు ఏం చేస్తారు? నువ్వు బాధపడుతుంటే వేచి చూస్తారు, వింటూ ఎంజాయ్ చేస్తారు. కానీ అతడు ఎవరి దగ్గర బాధపడ్డాడు? దేవుడి దగ్గర బాధపడ్డాడు. ఎవరి దగ్గర ఓర్పు నేర్చుకున్నాడు? దేవుడి దగ్గర ఓర్పు నేర్చుకున్నాడు. ఆ నేర్చుకున్న ఓర్పుతోనే పిలాతు దగ్గరికి వచ్చి అధికారాన్ని, లక్ష్యాన్ని, తనకున్న పరాక్రమాన్ని మౌనంగా ఉండి కాపాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మన మీదకి ఎవరైనా అటాకింగ్గా వస్తారనుకోండి, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు మీద ఒకసారిగా అందరూ వచ్చి పడిపోతున్నారు. అందరూ వచ్చి పడిపోతుంటే లోక మర్యాదగా మనం ఏం చేస్తాం? మన మీద పడిపోయే వాళ్ళతో వాళ్ళకంటే పెద్ద నోరు మనం చేసి, ఇంకా వాళ్ళు 10 డెసిబెల్ ఎరిస్తే మనం ఎంత డెసిబెల్స్లో అరుస్తాం? 80 డెసిబెల్స్లో మనం అరుస్తాం. వాళ్ళు 10 మంది గోల చేస్తే మనం 100 మందిని తీసుకొచ్చుకొని గోల చేస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభు దానికి భిన్నంగా ఏం చేస్తున్నాడంటే మౌనంగా ఉండిపోవడాన్ని చూసి పిలాతు ఏం చేస్తున్నాడు? అమ్మ బాబోయ్ అని ఆశ్చర్యపడుతుంది. 3 విషయాలు చెప్పాను జాగ్రత్తగా. అధికారం, లక్ష్యం, పరాక్రమం. అధికారం, లక్ష్యం, పరాక్రమం. అతడు అధికారం వెంబడి పరిగెడుతున్నాడు. అధికారాన్ని ఏమాత్రం ఏం చేయట్లేదు యేసుక్రీస్తు ప్రభు. ఛాన్స్ ఇవ్వట్లేదు, మౌనంగా ఉన్నాడు. నువ్వు నన్ను ప్రశ్నించేది ఏంటి? నువ్వు నాకు సమాధానం చెప్పడం ఏంటి? నన్ను ప్రశ్నించడం ఏంటి? ఒక రకంగా చెప్పాలంటే ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు నోరు తెరుచుంటే సువార్త అంతా వేరేగా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన నోరు తెరిస్తే సృష్టి ప్రారంభమైంది. ఒకసారి గెత్సెమనే తోటలో కొంతమంది రోమన్ సైనికులు వచ్చి యేసుక్రీస్తు ప్రభు ఎవరు అని అడిగితే నేనే అనే మాటకు వాళ్ళు ఏమైపోయారు? స్పృహ తప్పి. అంటే ఆయన నోరు తెరిస్తే ఎదుటి వ్యక్తి ఏం చేయలేడు? నిలబడలేడు. ఒకవేళ ఆ కోర్టులో ఆయన నోరు తెరిచి ఉంటే ఆ కోర్టు అంతా ఏమైపోయింది? ద కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. ఆ కోర్టు స్థలం ఏమైపోద్ది? ఆగిపోయేది. ఆయన మాటకి ఎంత శక్తి ఉందంటే, ఆయన వాక్కుకి ఎంత శక్తి ఉందంటే ఆ వాక్ శక్తిని అంతటినీ దాచేసుకున్నాడు.
ఆ వాక్శక్తిని అంతటినీ తనలోనే ఉంచేసుకున్నాడు. ఎందుకు అలా చేశాడు దేవుడు? ఎందుకంటే అతనికి ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం ఏంటంటే, ఎలాగైనా సరే లోక పాపాల నిమిత్తం నేను సిలువ వేయబడి ఈ లోకంలో ఉన్న మానవులందరినీ నేను రక్షించాలి. ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు పిలాతు అడుగుతుంటే మాట్లాడి ఉంటే లక్ష్యం చేరలేకపోతుడు. ఏంటి ఆ లక్ష్యం? ఎలాంటిది ఆ లక్ష్యం అంటే, రాయి దొర్లించబడడం, సజీవుడిగా బయటకు రావడం, పునరుత్థానుడిగా అనేక మందికి తాను ప్రత్యక్షంగా కనబరచబడడం, మేఘాలు నెక్కి పరలోకానికి ఆరోహణ అయిపోవడం, అది ఆయన లక్ష్యం. తిరిగి యోధా గోత్రపు సింహంగా తిరిగి రావడం. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి కాసేపు ఏం చేశాడు? మౌనంగా ఉన్నాడు. నీ జీవితంలో ఏదైనా పరిస్థితిలో నేను అందరూ అటాక్ చేస్తుంటే, నీ మీదకు అడ్డుగోలుగా పడిపోతుంటే, నీ లక్ష్యాన్ని గుర్తుపెట్టుకొని కొంతకాలం ఓర్పుతో మౌనంతో కనిపెట్టు. నీ గమ్యస్థానం చాలా అమోఘమైందని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ గమ్యస్థానం చాలా అద్భుతమైనది. నీ గమ్యం చాలా అమోఘమైనది. యోసేపు నుంచి తన వస్త్రాన్ని లాక్కోగలిగారు, కానీ యోసేపులో ఉన్న ఆశీర్వాదాన్ని లాక్కోలేకపోయారు. కేవలం అప్పటికప్పుడు అనిపిస్తుంది, నీ అధికారాన్ని లాగినట్టు, నీ లక్ష్యాన్ని లాగినట్టు, నీకున్న పరాక్రమాన్ని ఇబ్బంది పెడుతున్నట్టు అప్పటికప్పుడు అనిపిస్తుంది. కానీ కొంత సమయం తర్వాత ఓర్పు పడితే, మౌనంగా ఉంటే, నీ అధికారం, నీ లక్ష్యం, నీ పరాక్రమం నీ దగ్గర ఉంచుతాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతటి అద్భుతమైన లక్ష్యం అంటే దేవునిది. ఈ లోకాన్ని అంతటినీ రక్షించే ఒక అద్భుతమైన లక్ష్యంతో యేసుక్రీస్తు ప్రభు ముందుకు వెళ్తున్నాడు. ఆ సమయంలో ఆయన ఏం చేస్తున్నాడంటే మౌనంగా ఉన్నాడు. ఆయనలో రెండు లక్షణాలు ఉన్నాయి. ఒక గొర్రెపిల్ల స్వభావం ఆయనలో ఉంది. యోధా గోత్రపు సింహం కూడా ఆయనలోనే ఉన్నాడు. మనలో ఇద్దరు ఉన్నారండి. మనలో ఇద్దరు ఉంటారు, మంచోడు చెడ్డోడు మనలోనే ఉంటాడు. వీళ్ళిద్దరూ మనలోనే ఉంటారు. గొర్రెపిల్ల స్వభావము యేసుక్రీస్తులోనే ఉంది. యోధా గోత్రపు సింహంలా గర్జించే స్వభావం కూడా యేసుక్రీస్తు ప్రభువులోనే ఉంది. గొర్రెపిల్ల తన్ని వధించే వాళ్ళ దగ్గర ఏం చేస్తుంది? మౌనంగా తలంచుకొని అలా ఉంటుంది. అంటే కసాయి వాడి దగ్గర గొడ్డలు పెట్టి నరికేస్తున్న వాడి దగ్గర కూడా అలా తలంచుకొని మౌనంగా ఉంటుంది. అదే సింహం, నువ్వు దాని దగ్గరికి వెళ్తే నేను చాలా మంచిదాన్ని అని మౌనంగా నీ దగ్గరకు వచ్చేస్తుందా? ఏం చేస్తుంది? ఒక్క అరుపు అరుస్తుంది. ఆ అరుపుకే గుండె ఆగిపోద్ది. తర్వాత వచ్చి నీ మీద పడి తినేస్తుంది. ఈ రెండు లక్షణాలు కూడా యేసుక్రీస్తు ప్రభువులోనూ ఉన్నాయి. ఆయన కావాలంటే సింహంలా గర్జించవచ్చు, లేదా గొర్రె పిల్లలా మౌనంగా ఉండవచ్చు. కానీ అప్పటి సందర్భంలో సింహంలా గాండ్రిస్తే కుదరదు. ఆ సమయానికి ఆయన ఏం చేయాలి? గొర్రె పిల్లలా మౌనంగానే ఉండాలి. చాలాసార్లు మనం అరవవలసిన చోట మౌనంగా ఉంటున్నాం, మౌనంగా ఉండవలసిన చోట అరుస్తున్నాం. ఎంతమంది ఒప్పుకుంటారు ఇది? దేవునికి స్తోత్రం. నాతో పాటు ఉన్నారా? మీరు ఎక్కడో ఉన్నారా? ఉంటే నాతో సహకరించండి, లేకపోతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చాలాసార్లు సింహంలా గర్జించే సమయంలో మనం మౌనంగా ఉంటున్నాం, మౌనంగా ఉండవలసిన సమయంలో సింహంలా గర్జిస్తున్నాం. కానీ నా యేసుక్రీస్తు ప్రభుకి ఫుల్ క్లారిటీ ఉంది లక్ష్యం వైపు. తన లక్ష్యాన్ని చేరుకోవాలంటే ప్రస్తుతము గొర్రె పిల్లల మౌనంగా ఉండాలి. తర్వాత యోధా గోత్రపు సింహంలా గర్జించడానికి రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని సమయాలు ఉన్నాయి బైబిల్లో. కోత కోయడానికి సమయం ఉంది, విత్తడానికి సమయం ఉంది, బాధపడడానికి సమయం ఉంది, సంతోషించడానికి సమయం ఉంది. కానీ ప్రతి సమయంలో స్తుతిస్తున్నామా లేదా అన్నదే పాయింట్. దేవునికి స్తోత్రం.
చాలామంది డోర్లు తెరవబడినప్పుడు, ద్వారాలు తెరవబడినప్పుడు, ఆశీర్వాదాలు తెరవబడినప్పుడు చాలామంది గట్టిగా స్తుతిస్తారు. కానీ నేను చదువుకున్న స్కూలు, నేను ఆరాధిస్తున్న స్కూలు డివైన్ ప్రేయర్ సెంటర్లో డోర్లు మూయబడినప్పుడు ఆరాధించడం నా దైవజనుడు నేర్పించాడు. కష్టాలలో ఆరాధించడం నాకు నేర్పించాడు. ప్రతికూల సమస్యల్లో, ప్రతికూల పరిస్థితుల్లో దేవునిలో నమ్మకంగా విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలో నా దైవజనుడు నేర్పించాడు. అలాంటి దైవజనుల్లో పరిఫీదు పొందిన విశ్వాసులు ఎవరైనా ఉంటే నాతో పాటు గట్టిగా దేవునికి స్తోత్రాలు ఆరోపించండి. మనం నేర్చుకున్న స్కూలే వేరు. దేవునికి స్తోత్రం. మన కష్టాలలో ఆరాధించడం నేర్పించాడు మన దైవజనుడు. నష్టాలలో ఆరాధించడం నేర్పించాడు. ఆర్థిక ప్రయోజనాల కంటే ఆత్మీయ ప్రయోజనాలే ఎంతో ఉత్తమమైనవని మన దైవజనుడు ఉగ్గుపాలతో నేర్పిస్తున్నాడు. గట్టిగా స్తోత్రాలు లేవు, గట్టిగా స్తుతులు లేవు. దేవునికి స్తోత్రం. సింహంలా గర్జించాలా, గొర్రె పిల్లలా మౌనంగా ఉండాలా అన్నది నీ లక్ష్యాన్ని బట్టి నిర్దేశించుకో. చాలాసార్లు యూ హ్యావ్ సెడ్ రైట్ థింగ్స్ టు ద రాంగ్ పర్సన్ అనిపించింది నాకు. చాలాసార్లు మనం కరెక్ట్ విషయాల్ని తప్పుడు వ్యక్తులతో పంచుకుంటూ ఉంటాం, వాళ్ళు ఏం చేయలేరు. నాకు ఈ 4 నెలల్లో చాలాసార్లు అనిపించింది, ఐ సెడ్ రైట్ థింగ్స్ టు ద రాంగ్ పర్సన్స్. వాళ్ళు ఏం చేయలేరు. ఏం చేద్దాం? మౌనంగా ప్రభువు దగ్గర కనిపెడదాం. మన లక్ష్యం మీద మనం గురి పెట్టుకొని బ్రతుకుతాం. ఆయన వాక్కులో చాలా శక్తి ఉంది. ఆయన మాట్లాడితే చాలా శక్తి. లెట్ దేర్ బీ అంటే ఏదైనా కలగాల్సిందే. లెట్ దేర్ బీ లైట్ అన్నాడు, సూర్యుడు వస్తాడు. లెట్ దేర్ బీ బర్డ్స్ అన్నాడు, పక్షులు వస్తాయి. లెట్ దేర్ బీ కలుగును గాక అని ఆయన ఏం పలికినా సరే కలగాల్సిందే. పేతురు అంటాడు, నీవు నిత్య జీవపు మాటలు కలవాడువు, నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళిపోతావు? నీ మాటలో శక్తి ఉన్నది. ఒక శతాధిపతి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి, నువ్వు నా ఇంటికి రావడానికి నేను ఏమాత్రం అర్హుడిని కాదు, మాట మాట్లాడు. నువ్వు మాట్లాడితే ప్రభావం, నువ్వు మాట్లాడితే శక్తి, నువ్వు మాట్లాడితే విడుదల, నువ్వు మాట్లాడితే స్వస్థత, నువ్వు మాట్లాడితే అమోఘమైన ధైర్యం, నువ్వు మాట్లాడితే అద్భుతమైన ఆదరణ. నువ్వు మాట్లాడు చాలు అని చాలామంది మాట్లాడు అన్నారు. ఆయన మాటలో అంత శక్తి దాగి ఉంది. అయినా సరే ఆయన మౌనంగా ఉన్నాడు. దేనికంటే అతని అధికారాన్ని కాపాడుకోవడానికి, అతని లక్ష్యాన్ని చేరుకోవడానికి, అతనుకున్న పరాక్రమాన్ని చూపించడానికి. నీలో పరాక్రమం ఉందా? కష్టాలలో కూడా మౌనంగా దేవుని సన్నిధిలో కనపడి ఆ పరాక్రమం నీలో ఉంటే ఒకసారి గట్టిగా దేవునికి గట్టిగా స్తోత్రాలు చెప్పు. పరాక్రమం అంటే యుద్ధాలు చేయడం కాదు. పరాక్రమం అంటే గొడవలాడడం కాదు. పరాక్రమం అంటే మనకున్న బలాన్ని, మనకున్న ఆహాన్ని, మనకున్న శక్తి సామర్థ్యాలను ఎదుటి వ్యక్తికి చూపించడం కాదు. పరాక్రమం అంటే తట్టుకోగలగడం. పరాక్రమం అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా పని చేయగలగడం. పరాక్రమం అంటే అధికారం కోసం కాకుండా దేవుని పరిచర్యను నమ్మకంగా చేయగలగడం. పరాక్రమం అంటే ప్రయోజనాన్ని ఆశించకుండా దేవుని కొరకు నమ్మకంగా, విశ్వాసంగా తన సేవను ముందుకు తీసుకువెళ్ళడం పరాక్రమం. అలాంటి పరాక్రమం కలిగిన దైవ సేవకులు ఎంతోమంది ఉన్నారు కనుక ఈరోజు యేసుక్రీస్తు ప్రభు సువార్త భారతదేశం వరకు వచ్చిందని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. చాలాసార్లు మన కడుపులో ఒక ఫీలింగ్ కలుగుతుంది, గట్ ఫీలింగ్ అంటారు. కడుపులో బయలుదేరుతుంది అది. గట్ ఫీలింగ్ కడుపులో బయలుదేరుతుంది. చాలామంది అనుకుంటారు ఏదైనా ఉందంటే, దేవుని వాక్ ఏదైనా ఉందంటే అది కేవలం బైబిల్ గ్రంథంలో నుంచే చూపించాలని చాలామంది అడుగుతూ ఉంటారు. ఏది కావాలన్నా, వాళ్ళ జీవితంలో ఏది జరగాలన్నా నాకు బైబిల్ చెప్పాలి, అప్పుడు నమ్ముతానని చాలామంది అంటారు. కానీ కొంతమంది సేవకులు ఏమంటారంటే, దేవుడు మా కడుపులో దాన్ని బయలుదేరి చేశాడు, మా కడుపులో గట్ ఫీలింగ్ కలిగించాడు, దేవుడు ఆత్మరూపిగా మాతో మాట్లాడాడు, ఆ విధంగా మాకు ఆ ప్రేరేపణ కలిగింది, ఆ విధంగా మేము ముందుకు వెళ్ళామని చాలామంది ఆ గట్ ఫీలింగ్తో చెప్తారు. ఎందుకు ఏది నిజం ఏది అబద్ధం? వాక్యం చెప్పిందే మనం వినాలా, లేదా కడుపులో ఉన్న ఫీలింగ్ని బట్టి మనం ముందుకు వెళ్ళాలా? దీనికి ఉదాహరణగా ఒక్కటి చెప్తాను. యోహాను అన్నాడు, ఆది యందు వాక్యము ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, ఆ వాక్యమే దేవుడే కృపాసత్య సంపూర్ణుడిగా మన అవతారిగా మన మధ్యకు వచ్చాడు. వాక్యం దేవుని, ఆది యందు వాక్యము దేవుడి దగ్గర, ఆది యందు వాక్యము ఉండేను, వాక్యము ఆది యందు
ఆది యందు పేపర్లేయి. మీరు చెప్పిన మాటే, ఆది యందు వాక్యం ఉండేను అన్నారు. ఆది యందు పేపర్లేయి, పోన్లే తాటాకులేయి, పోన్లే అవన్నీ వద్దు. లిటరేచర్ ఏది అంటే లిటరేచర్ తెలుగు. వ్రాత ప్రతి లేదు. సాహిత్యం ఏది? లిటరేచర్ ఏది? లెట్ దేర్ బి లైట్ అన్నాడు దేవుడు. వెలుగు కలుగును గాక. రాయడానికి ఎవరైనా ఉన్నారా? నినివే ప్రజలు మారు మనసు పొందారు. ఆ మారు మనసును పొందినప్పుడు వాళ్ళు వాక్యంతోనే పొందారు. అప్పుడు బైబిల్ ఉందా? యోబు 5 ఖండాల కంటే ముందుగా రచించబడిన గ్రంథం, ముందుగా తయారైపోయిన కాలం అది యోబు కాలం. అందరికంటే ముందు తయారు చేయబడిన గ్రంథం యోబు. అప్పుడు వాక్యం ఉందా? ఇంకో రకంగా చెప్పాలంటే యోహాను భక్తుడు ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ప్రభువు చేసిన కార్యాలని రాసుకుంటూ పోతే అవి రాసిన గ్రంథాలతో భూమినంతా నింపేయచ్చు. అంటే ఆయన చేసిన కార్యాలన్నిటినీ రాస్తేనట భూమి అంతా నిండిపోద్దట. మరి అలా అయితే బైబిల్ అంతా భూమి